దయచేసి ఎవరు బయటకు వెళ్ళొద్దండి, ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దు ప్లీజ్. అందరూ దయచేసి అయ్యగారు ఇచ్చిన మాటని జ్ఞాపకం చేసుకుందాం, మాట్లాడబోయే ప్రతి మాటని విందాం, తీసుకుందాం. దేవుడు కార్యం చేసే దేవుడు, గొప్ప కార్యం చేసే దేవుడు కనుక మన జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుతాలు, మునుపెన్నడూ జరగనటువంటి కార్యాలు మన సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తున్నాం. పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు వచ్చి తన విలువైన సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నేను అరేంజ్ చేస్తాను. ఇటు సమయాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరుడు లూక్సన్ బ్రదర్కి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. ఆత్మీయులు, తండ్రి సమానులైనటువంటి మార్కు పాస్టర్ గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మరి ఈరోజు ఆయన కుమారుడు నన్ను ఆహ్వానించడం నేనెంతో సంతోషంగా భావిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి లూక్సన్ బ్రదరు చక్కగా దేవుణ్ణి ఆరాధించాడు, మంచి స్వరంతో చక్కగా పాడాడు, మంచిగా నడిపించాడు. మరి తప్పకుండా రానున్న దినాల్లో ఆ బ్రదర్ని ఇంకా దేవుడు బలంగా వాడుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ బిడ్డ ఒక బలమైన పాత్రగా వాడబడాలని, ఆయన తండ్రి యొక్క లెగసీ కుమారుడు కంటిన్యూ చేసి దాన్ని రెండంతలుగా చేయాలని నేను ప్రేమతో కోరుతున్నాను. అలాగనే ఇక్కడున్నటువంటి సంఘ పెద్దలుగా ఉన్న వారిలో మోహన్ గారు మంచి సుపరిచితులు, ఆయనకి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మిగిలిన సహోదరులకి, ప్రభాకర్ అన్న అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి తిన్నగా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది యవనస్తుల కూడిక అని చెప్పారు. కొంచెం పెద్దవాళ్ళు అందరూ కూడా అది కలుసుకుంటారన్న, ఇది స్టార్టింగ్ అని చెప్పారు. ప్రభు స్తోత్రం. అందరికీ ఉపయోగపడేటట్టుగా ప్రభు వాక్యాన్ని మనం విందాం. ప్రియులారా, మనకందరికీ తెలిసిన వాక్యమే. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని, అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. చదవండి ఎవరైనా. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇక్కడ వ్రాయబడిన విషయాన్ని గనక మనం పరిశీలిస్తే, అనేక యవన కూడికల్లో అనేక సార్లు ఈ వాక్యం గురించి మీరు ధ్యానించుంటారు. మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడల్లా కూడా చాలా క్రొత్తగా ఉంటుంది. ఇక్కడేం రాయబడి ఉందంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛల నుండి మనం ఏం చేయాలంట? పారిపోవాలి.
యవ్వనేచ్ఛలు అయ్యట్టుంటే పాస్టర్ గారు మీ తెలవదులే. యవ్వనేచ్ఛలు అంటే యవ్వనేచ్ఛలు అనేది యవ్వన వయసులో ఉండే ఆ కోరికలు. వాటి నుండి ఏం చేయాలంట? పారిపోవాలంట. పారిపోవాలని బైబిల్ చెప్తుంటే వాటి కోసం పరుగు పెడుతున్నారు జనం. అవునా కదా? అంటే మనకట్ట చూపించారన్నమాట. ఏం చూపించారు? సినిమాలు అటు చూపించారు. ఆడాడో ఉంటుంది, పరిగెత్తుకుని వచ్చేస్తుంది. ఏడాయన ఉంటాడు, పరిగెత్తుకుని వస్తాడు. ఆమె పరిగెత్తు టే 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 అని చెప్పి వెనకాల ఒక సౌండ్. వీళ్ళిద్దరూ వచ్చి ఆడ కలుసుకుంటారు, వేస్తూ ఉంటారు డ్యాన్స్. అంటే ఇవన్నీ మనం చూసి జనాలు ఏం చేస్తారంటే వీటి కోసం ఏం చేస్తుండ్రు చెప్పండి? పరుగు పెడతా ఉన్నారు. అంటే బైబిల్ లోకానికి ఎంత రివర్సో చూడండి. డ్యాన్స్ వేసేవాళ్ళు ఇద్దరు కలిసి ఆడికి వచ్చి డ్యాన్స్ వేసుకోవచ్చుగా. డైరెక్టర్ ఏం చేస్తాడు? యాక్షన్ కెమెరా అంటాడు, ఆ వాడి నుంచి పరిగెత్తుకుని వచ్చేసి. అంటే యవ్వనేచ్ఛల కోసం పరుగు పెడుతున్నారు ప్రజలు, పరుగుల మీద ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? పారిపోమ్మంటుంది. అంటే బైబిల్కి ఈ లోకానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుంది? తను తాను తగ్గించుకో అంటుంది. అంటే మూల సూత్రం అది. బైబిల్కి మూల సూత్రాలు ఉన్నాయి. మొన్న గొర్రెపిల్ల మహోత్సవాల్లో ద రూట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అని సెకండ్ డే మెసేజ్ చెప్పా. అంటే క్రైస్తవ్యం యొక్క మూలాలు అవి తెలుసుకోవాలా. క్రైస్తవం యొక్క మూలాలు తెలియకుండా కొమ్మలు రెమ్మలు బట్టుకు ఎలాడితే గమ్యస్థానానికి వెళ్ళగలమా? చెప్పండి, వెళ్ళగలమా? మూలాలు మనం తెలుసుకోవాలి. క్రైస్తవం యొక్క మూలం ఏంటి? తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఈరోజు ఎందుకో జనాలు హెచ్చించుకుంటా ఉంటారు. బయట వాళ్ళైతే ఓకే, వాళ్ళకి తెలియదు ఈ మూల సూత్రాలు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా వాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటారు. రే దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, బైబిల్ మూల సూత్రం తను తాను తగ్గించుకోమంటే తగ్గేదేలే. అంటే ఆ పదమే ఎంత పాపులర్ అయిపోయింది, ఎంత హిట్ అయిపోయింది. 100,000 కోట్లు వచ్చేసినాయి ఒక్క పదానికే. అంటే సైతాన్ ఆ పదాన్ని ఎంత వాడుకుందో చూడండి. బైబిల్కి విరుద్ధమైనవి ఏ విధంగా పాపులర్ అవుతాయి చూడండి. మనం మైకులు పట్టుకుని బాక్సులు పెట్టి, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి తగ్గించుకోండి అంటే ఒక్కడి చెవులో కూడా పోదు. ఆలోచించండి. అందుకనే ఇక్కడేం రాయబడింది? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. మనం పారిపోవాలి. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళు, నడిప్రాయం వచ్చిన వాళ్ళు, ముసలి వాళ్ళు కూడా పరుగులు పెడుతుండ్రు. ఇదే ప్రాబ్లం. ఇది హార్మోన్స్ ప్రాబ్లమా? ఆలోచించండి. మొన్న ఎవరు అన్నారులే, ఏంది ఆ అమ్మాయి, అది ఆమె తప్పు కాదు, హార్మోన్స్ తప్పని. అంటే హార్మోన్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి బాడీలో. రే దేవుని బిడ్డలారా, హార్మోన్స్ కాదు, అది కొవ్వు. ఏంటది? అది హార్మోన్స్ కాదు, ఒంటిగా పట్టిన కొవ్వు. అది నా తల్లి ఏంది, నా తండ్రి ఏంది, నా కుటుంబం ఏంది,
నా కుటుంబ నేపథ్యం ఏంది, నేను వెళ్ళే మందిరం ఏంది, నాకు వెనకున్న చెల్లెలేంది, మా అక్కేంది, మా పరిస్థితులేంది, ఏం అవగాహన లేదా? ఏమి లేదా? మళ్ళీనేమో నోరు తెరిసే పాటలు మాత్రం పాడుతూ ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు. ఈ విధంగా పరుగుల మీద ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. బహు జాగ్రత్తగా ఉండాలి. యవ్వనేచ్ఛల నుండి మనము పారిపోవాలి.